హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీరమాచినేని రామకృష్ణ గారి డైట్ ప్రారంభించక ముందు చేయవలసిన అతి ముఖ్యమైన పని ఏంటంటే మెడికల్ టెస్ట్ చేసుకోవాలండి. ఖచ్చితంగా ఒక 12 టెస్టులు ఉంటాయి. ఇప్పుడు నేను చదువుతాను, వినండి. 1 బీపీ, బ్లడ్ ప్రెషర్. 2 HbA1c, హెమోగ్లోబిన్ A1c అనమాట. 3 FBS అండ్ PP అంటే డయాబెట్ టెస్ట్, అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ పోస్ట్ ప్రెండియల్ అనమాట, అంటే భోజనం తర్వాత ఎంత ఉంది బ్లడ్ షుగర్ అని. అలాగే RBS, రెడ్ బ్లడ్ సెల్స్. CBP, కంప్లీట్ బ్లడ్ పిక్చర్. CUE, కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. లిపిడ్ ప్రొఫైల్, లివర్ ఫంక్షన్, కిడ్నీ ఫంక్షన్ టెస్ట్, థైరాయిడ్ లెవెల్స్, యూరిక్ యాసిడ్ లెవెల్స్, సీరం క్రియేటిన్ లెవెల్స్. ఈ 12 టెస్టులు ఖచ్చితంగా చేసుకోవాలండి. అలాగే మీ డాక్టర్ని ఒకసారి సంప్రదించి ఈ డైట్ మొదలు పెట్టండి. నా విషయానికి వస్తే నేను నవంబర్ 20న కొన్ని టెస్టులు చేసుకున్నాను. హెల్తీయన్స్ అని ఒక వెబ్సైట్ ఉంటుంది ఇది. సో ఇందులో ఏంటంటే 500 రూపీస్కి దాదాపు ఒక 70 టెస్టులు వాళ్ళు చేయడం జరుగుతుంది. వాళ్ళే ఇంటికి వచ్చి బ్లడ్ అండ్ యూరిన్ శాంపిల్ కలెక్ట్ చేసుకొని సో ల్యాబ్కి తీసుకెళ్ళి మనకు 24 అవర్స్ లేదా 48 అవర్స్లో రిపోర్ట్స్ ఇచ్చేస్తారనమాట వాట్సాప్లో. సో మొత్తం ఒక 78 టెస్టులు కవర్ అవుతాయి ఇందులో రకరకాల ప్యాకేజీలు ఉంటాయి, మీరు సెర్చ్ చేయొచ్చు. నేను లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాని ద్వారా మీరు డైరెక్ట్గా కాల్ చేస్తే, మిస్డ్ కాల్ ఇస్తే వాళ్ళే మీకు కాల్ చేస్తారనమాట. దాదాపు ఒక 22 పేజీల రిపోర్ట్స్ అనేది మీరు ఇవ్వడం జరిగింది, కంప్లీట్ బ్లడ్ అండ్ యూరిన్ అన్నీ కూడా. సో అయితే ఇందులో నాకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే కొద్దిగా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది అండ్ ట్రైగ్లిజరైడ్ శాతం కొంచెం ఎక్కువ ఉందని చెప్పి రిపోర్ట్ వచ్చింది. కాబట్టి తగ్గట్టుగా నా టార్గెట్ వచ్చి ఓన్లీ 5 kilos తగ్గాలి. కాబట్టి నేను ఒక 30 days డైట్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాను. అది కూడా 2 meal డైట్. సో 1 meal ఎవరు చేయాలి, 2 meal ఎవరు చేయాలి, లిక్విడ్ డైట్ ఎవరు చేయాలనేది మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. సో దీని ప్రకారం అనేది మనకి తెలుస్తుంది. ఈ టెస్ట్లు అనేది ఖచ్చితంగా చేసుకున్నాకనే మీరు డైట్ స్టార్ట్ చేయండి. అలా మీకు డాక్టర్ని ఒకసారి సంప్రదించి అప్పుడు మీరు డైట్ మొదలు పెట్టండి. వీరమాచినేని రామకృష్ణ గారి డైట్ ప్రారంభించక ముందు కొనాల్సిన వస్తువుల్లో మొట్టమొదటిగా కోకోనట్ ఆయిల్ అనమాట. సో ఇది స్వచ్ఛమైన కురుడి నుంచి తీసిన గానుగు నూనె. ఇది మీ దగ్గరలో ఉన్న గానుగులు ఎక్కడైనా ఉంటే కనుక అక్కడ మీరు కురుడీలు తీసుకెళ్ళి దగ్గరుండి పట్టించుకోవచ్చు. అది ఏ ప్రాసెస్లో పట్టించాలనేది మన వీరమాచినేని గారి ఒకసారి ఆడియో వినండి. ఇది నా భాషలో కొబ్బరి నూనె అంటే ఏంటంటే, కొబ్బరి చెట్టుకి కాయ ఎండిపోయిన తర్వాత దాని అంతా రాలిపోతుంది. అలా రాలిపోయిన కాయలో ఇంకా కొద్దిగా నీళ్లు ఉంటాయి, కొన్నిట్లో ఆవిరైపోయినా. దాన్ని తీసుకెళ్ళి అటక మీద 8 నెలల నుంచి సంవత్సరం పాటు పడేస్తారు. అలా పడేస్తే సహజంగా నీరంతా ఇంకిపోయి ఆయిల్ కింద మారిపోతుంది. పచ్చి కొబ్బరికాయలో పాలు ఉంటాయి, ఎండు కొబ్బరి ముదిరిందంటూ ఆయిల్ కింద మారిపోతుంది. అలా మారిన తర్వాత ఆ కాయలు కొడితే గుండ్రంగా బాల్లాగా వస్తుంది కురుడి. మీరు ఇక్కడ ఏమంటారు మరి దాన్ని? కురుడి అంటే ఒక్కో రాయలసీమ తెలంగాణలో రకరకాలుగా అంటున్నారు. లావుగుండే కాయ గుండ్రంగా బాల్లాగా ఉంటుంది. దాన్ని తీసుకుని కట్ చేసి చూడండి. కొన్నిట్లో బూజు ఉంటుంది. బూజు వచ్చి కక్కుర్తుపడి కడిగి తుడిసో వేయద్దు. తీసి పక్కన పెట్టి బూజురాని మాత్రమే ఎండబెట్టి చెక్క గానగ కోల్డ్ ప్రెస్ గానగలో మీరు మిల్లు దగ్గర తీసుకెళ్ళి పట్టిస్తే ప్రపంచంలో కల్లా ది బెస్ట్ కొబ్బరి నూనె మన విధానంలో కొబ్బరి నూనె ఉంటుంది. సో రోజుకి 70 నుంచి 100 గ్రాములు ఫ్యాట్ తీసుకోవాలి. కాబట్టి కోకోనట్ ఆయిల్ పడలేదు అనుకునే వాళ్ళు నెక్స్ట్ ఆప్షన్ బటర్ కూడా తీసుకోవచ్చు, అన్సాల్టెడ్. ఇక్కడ నేను అమూల్ చూపిస్తున్నాను, ఇక్కడ బ్రాండ్ ప్రమోషన్ కోసం కాదు, బట్ ఇది నాకు అవైలబుల్ ఉంది కాబట్టి తీసుకున్నాను. మీరు హెరిటేజ్, విజయ్ ఏదైనా పర్వాలేదు తీసుకోండి. అలాగే మనకి బయట స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరుకుతుంది. ఈ కుండ పెరుగు అమ్ముతారు కదా అక్కడ, ఆ చోట, లేదా మీరు ఇంట్లోనే తయారు చేసుకోండి. స్వచ్ఛమైన ఆవు నెయ్యి కూడా మనకు అవసరం అన్నమాట. సో రోజుకి 70 నుంచి 100 గ్రాములు అంటే ఒకే కోకోనట్ ఆయిల్ వాడాల్సిన అవసరం లేదు కొంతమంది పడకపోతే. కానీ కోకోనట్ ఆయిల్ అనేది ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాల్సి ఉంటుంది మంచి రిజల్ట్ కోసం. అలాగే పెరుగు మీద మేగడ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. ఇది ఇవి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ అనమాట. ఒకటేమో మోడీ కేర్ కంపెనీ మల్టీవిటమిన్ మల్టీమినరల్ అని చెప్పి 30 టాబ్లెట్స్ ఉంటాయి. 410 రూపీస్ పడుతుంది. ఇక్కడ నేను బ్రాండ్ ప్రమోట్ చేయట్లేదు, కానీ మీకు నచ్చిన బ్రాండ్ తీసుకోండి. ఇక్కడ అలాగే నెక్స్ట్ అంత కాస్ట్ వద్దనుకుంటే మనకి జనరిక్ మెడికల్లో ఒక 40 రూపీస్ ఖరీదులో దొరుకుతుంది. ఇది మీరు చూస్తున్నారు కదా ఈ బాటిల్, ఇందులో కూడా 30 ఉంటాయి అన్నమాట. సో ఏదైనా మీరు వాడుకోవచ్చు. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చార్టు, ఎవరైతే వారానికి కనీసం 2-3 సార్లు ఫిష్ తినరో, అలాగే శాకాహారులు ఉంటారో వాళ్ళు ఫిష్ ఆయిల్ క్యాప్సూల్స్ రోజుకి ఒకటి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది ఇక్కడ చాలా బ్రాండ్స్ ఉన్నాయి, ఇది మీకు నచ్చిన బ్రాండ్ కొనుక్కొని పెట్టుకోండి.
అలాగే రైట్ సైడ్ పాట్లకర్ సిరప్ ఉంది కదా, ఎవరైతే లిక్విడ్ డైట్ చేస్తారో నైట్ పడుకునే ముందు ఒక 5 ml 250 ml వాటర్లో కలుపుకొని తాగాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఇది లిక్విడ్ డైట్ చేసిన వాళ్ళే. ఇక్కడ చార్ట్ కిందన కూడా ఉంది చూడండి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ అండ్ డ్రై సీడ్స్ కొనడానికి షాప్కి వచ్చాను అనమాట. సో ఏమేమి కొంటున్నానో మీకు ఇప్పుడు చూపిస్తాను. మంచి ఎనర్జీ కోసం ప్లెయిన్ పిస్తా ఇవి కూడా తీసుకోండి. అలాగే బాదం, వాల్నట్స్, తెల్ల నువ్వులు, గుమ్మడి గింజలు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు పువ్వు గింజలు, పుచ్చ గింజలు. సో ఇవి కూడా కొనుక్కొని పెట్టుకోండి. మీకు అందుబాటులో ఉంటే తక్కువ కొనుక్కోండి. లేదా అందుబాటులో లేదు బయట ఊరి నుంచి తెచ్చుకోవాలనుకుంటే కనుక ఎక్కువ క్వాంటిటీ తీసుకోండి. ఇది ఒక కిచెన్ కాట్ అనమాట. మనకి అమెజాన్లో దొరుకుతుంది. మీకు లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి పర్చేజ్ చేయొచ్చు. బట్ ఇది ఆప్షనల్. సో నేనైతే కొనుక్కున్నాను 2019లో డైట్ చేసినప్పుడే కొనుక్కున్నాను. ఎందుకంటే డైలీ మనం ఫ్యాట్ ఎంత తీసుకోవాలి, కర్రీస్ ఎంత వెయిట్ తీసుకోవాలి, కొలుసుకోవడానికి ఈజీగా ఉంటుందని తీసుకున్నాను. ఇది తక్కువ రేటే, ఒక 350 రూపాయల్లో దొరుకుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది డాక్టర్ ట్రస్ట్ కంపెనీ. ఇది వేయింగ్ మిషన్ అనమాట. మనం వెయిట్ ఎంత ఉందో తెలుసుకోవడానికి, ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడానికి. ఇది కూడా 2019లో కొన్నాను, బాగా వర్క్ చేస్తుంది. బట్ ఇది ఆప్షనల్ అండి. మీరు బయట ఎక్కడైనా వెయిట్ అనేది మీరు చెక్ చేసుకోవచ్చు. బట్ నేనైతే ఎప్పటికప్పుడు వెయిట్ చెక్ చేసుకుంటాను అనమాట దీనిపైన. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియోలో మనం డైట్ స్టార్ట్ చేయకముందు ఏమేమి మెడికల్ టెస్టులు చేసుకోవాలి, ఏమేమి వస్తువులు కొనుక్కోవాలనే దాని గురించి తెలుసుకున్నాం కదా. సో మరొక వీడియోతో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోనండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం ద్వారా నేను పెట్టే వీడియోలు అనేవి కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా పొందగలుగుతారు. అలాగే ఎవరైతే ఇంకా డైట్ చేయాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి మన యొక్క ఛానల్ని షేర్ చేయండి, ఈ వీడియోస్ అన్ని షేర్ చేయండి. తద్వారా కూడా వాళ్ళకు కూడా బెనిఫిట్ అవుతుంది అనమాట. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్. బాయ్.